రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పునుగుబోడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మేళం యేసు గారికి అయోధ్య 22 అనేటువంటి మిరప విత్తనం నారు మనం ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అనేది ఆ యొక్క రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మేళం యేసండి. ఓకే, మీరు ఏ విత్తనం తీసుకున్నారు ఈ సంవత్సరం? విత్తనం తీసుకున్నానండి. విత్తనం నాకు పర్లేదు, నాకు బాగానే ఉంది. కొంచెం ముందుగా జాగ్రత్తగా కొంచెం కొట్టుకుంటే రైతుకు మట్టికి దిగులు లేకుండా పంట మట్టికి దిగుబడి వచ్చింది. కాయ సడింపు ఉంది బాగా, కాయ తోక చివరి కానీ బాగా ముడత లేకుండా బాగా సాగుగా ఉంది కాయ. రైతుకు మట్టికి వేసుకోవటానికి అనుకూలంగా ఉంది, మనకి అనుకూలంగా ఉంది. రేగడ వేసుకోవచ్చు, గరువారు వేసుకోవచ్చు. నా చేను గరువు కొంత ఉంది, రేగడ కొంత ఉంది. నాకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఏడు కాలాన్ని బట్టి విత్తనం మట్టికి మంచిది, మన మట్టికి వేసుకోవచ్చు. మొక్క మీరు పెట్టినప్పటి నుంచి ఎదుగుదల ఎలా ఉంది? ఫస్ట్ బాగా ఎదుగుదల బాగా వచ్చింది. కాపు వచ్చినా కొద్దిగా తంతి వచ్చింది. ఇప్పుడే మళ్ళీ కాపు కాసి తంతి వచ్చింది. కాపు కాసి మళ్ళీ తంతి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా సరే మనకి నడువులెత్తు తోట అయింది.